మీడియం కబర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం. హాస్పిటల్ కు తరలించిన పోలీసులు, ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలు. కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా చేస్తున్నారే తప్ప రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫైర్. కలగానే ముంగమూరు వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం, అధికారులు చొరవ చూపాలంటున్న గ్రామస్తులు. కావలి ప్రాంతంలో సాగు తాగునీటి సమస్య కోసం స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు గౌతమ్ రెడ్డిలు హాజరయ్యారు. కావలి ప్రాంతంలో సాగు తాగునీటి సమస్య పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంపై జిల్లా మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమశిల డ్యామ్ లో ఎప్పుడు నీళ్లు ఉండేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సోమశిల డ్యామ్ లో నీళ్లు రాకపోతే మన కావలి కాలం కాదు, సంగం దారి కాదు, వీటిలో కూడా చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి పోతిరెడ్డిపాడు నుంచి దాదాపు ఇప్పుడు 40,000 ఫిజికల్కి రాజశేఖర రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ కాలువ మన మిత్రుల వాళ్ళ నుంచి రావాలని అంటే ఇప్పుడు ఉండే పరిస్థితి కాలువ పరిస్థితి వచ్చేసి 5,000 ఫిజికల్ కన్నా ఎక్కువ చేసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా అధికరణ చేసి రోజు 20,000 ఫిజికల్కి సరిపడే దగ్గర దాన్ని కాలువని మనల్ని వెడల్పు చేసి దాన్ని అధికరణ చేసుకుంటే మనకి ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కానీ, ఎప్పుడు కృష్ణా వాటర్లో ఇప్పుడు ఫ్లడ్ వచ్చినా ఆ ఫ్లడ్ వాటర్ని ఇక్కడ డైవర్ట్ చేసుకొని ఆ వాటర్ని ఎప్పుడు మన డ్యామ్లో నింపుకుంటే ఇప్పుడు అన్ని నార్త్ ఫెడర్ అయితేనేమి, సౌత్ ఫెడర్ అయితేనేమి, కనుగోలు కాలువ అయితేనేమి, కావలి కాలువ అన్నింటిలో కూడా అన్ని చెరువుల్లో కూడా ఎప్పుడు కూడా నీళ్లు నింపుకునేదానికి మంచి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల కావలి కాలువ ఆధునికతో పాటు మన పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే ఈ వేస్ట్ మన ఫ్లడ్ వాటర్ను కూడా ఇక్కడ తెచ్చుకునే దానికి మనం అంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది వస్తే మనకి ఇక్కడ సోమశిల డ్యామ్ ఇప్పుడు కూడా మన 78 టీఎంసీలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ నిరాహార కూర్చోవడం గురించి ఈరోజే పేపర్లో చూసిన మన మంత్రి గారు ఏమన్నారంటే ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 4.5 సంవత్సరం ఉంది, ఇప్పుడు ఎందుకు ఈ జిమ్ముకులు అన్నట్టు మాట్లాడినారు. ఇది కరెక్ట్గా చూస్తే ఆ మాట ఒక మంత్రిగా మాట్లాడాల్సిన ఇది కాదు. ఎందువలనంటే ఎలక్షన్ ఇప్పుడు జిమ్ముకులు చేసే అలవాటు వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ గెలిచిన 6 నెలల్లోనే నిరాహార దగ్గర కూడుకోవడం, దాన్ని ఖచ్చితంగా చేయవలసిన కూడుకోవడం ఇది స్వచ్ఛందంగా ఖచ్చితంగా మనం రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కొనుక్కోవడం ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మనందరూ అభినందించాల్సిన విషయం. మంత్రి గారు ఆ మాదిరిగా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. ఇది ఖచ్చితంగా మంత్రి గారికి రైతుల మీద అభిమానం ఉంటే కావలి కాలువ ఆధునీకరణ అయితేనే ఈ పోతిరెడ్డి ప్రాంతం నుంచి మనకి పెన్నాకు వచ్చేదానికి దాన్ని ఆధునీకరణ చేసి రైతులందరూ ఆదుకోవాల్సిందిగా సందర్భంలో మెట్ట ప్రాంతాలైన కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్య పరిష్కారం కోసం కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమం అభినందనీయమని అన్నారు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఏ రైతాంగానికి అతను ఈరోజు ఈ దీక్ష మొదలుపెట్టారో అది కేవలం ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని, ప్రతి ఒక్క అన్నదాతని తన రైతుగా భావించి ప్రతి ఒక్క రైతుకి ఆ రోజు ఏ విధంగా అన్నదాతగా ఉన్నాడో, ఆయనకి ఏ విధంగా సహకారం చేసుకుంటూ వచ్చాడో నేను మీ అందరికీ చెప్పలేదు. నిజానికి నాకు 2 వ్యక్తుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అసాధ్యం అనేది సాధ్యం అనేది చేయవచ్చు అనేది చెప్పేది ఆ రోజు మనం రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూశారు. ఆ రోజు సోమశిల ప్రాజెక్టు తెలుగుదేశం న్యాయంలో 30 టీఎంసీలు అయితే ఆయన వచ్చిన తర్వాత దాదాపు 70 టీఎంసీలు పెంచారు సోమశిల ప్రాజెక్టుని. అది ఏ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి మీ అందరికీ తెలుసు, మాది మెట్ట ప్రాంతమే, ఆత్మకూరు నియోజకవర్గం కానీ, ఉదయగిరి కానీ, కావలి కూడా చాలా దగ్గర మెట్ట ప్రాంతమే. మనం అందరూ రైతులు ఏ విధంగా నీళ్ల కోసం ఎదురు చూస్తుంటారో మీ అందరికీ తెలుసు. రోజు రోజుగా నేను చూస్తున్నాను కదా, సోమశిల మా పక్కన ఉన్నా కూడా నీళ్లు మా ముందరే పోతుంటది, కానీ మా రైతులకు మాత్రం, మన రైతులకు మాత్రం రాదు.
ఇది గుర్తించి ఈరోజు మీ ఎమ్మెల్యే కానీ మా వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే గారు కానీ ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు తీసి పెట్టారంటే మీ అందరికీ ఒక గుర్తు చేసుకోవాల్సిందంటే అతను ఏ విధంగా ఈ రైతుల కోసం కష్టపడతారు మీరందరూ గమనించి మీరు ఆయన ఆదేశాలు తీయాలని నేను సభముఖంగా చెప్పుకుంటున్నాను. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ప్రభుత్వ వైద్యాధికారులు ఆయనకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బీపీ షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయని హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలియజేశారు. గ్రాడ్యువల్గా నిన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి లెవెల్స్. ఈరోజు మార్నింగ్ 2:30 చేస్తే షుగర్ లెవెల్స్ 83 ఉంది. అది మొన్న 4:30 చేస్తే 48 పడిపోయింది. కాబట్టి షుగర్ లెవెల్స్ పడిపోవడం అంత మంచిది కాదు. అదేవిధంగా షుగర్ లెవెల్స్ ఇంకా పడిపోతే ఇంట్లో ఉండే నరాలు దెబ్బతింటే అదేవిధంగా ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా బ్రెయిన్లో ఉండే సెన్సరీ డెత్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ హైపోగ్లైసెమిక్ కోమాలో వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళని తొందరగా పరిష్కారాన్ని కావలి కాలువ ఆధునీకరణ సంఘం బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్తో స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటనే దీక్షను విరమించాలని అటు పోలీసు అధికారులు ఇటు ఆర్టీఓ లక్ష్మీ నరసింహం ఆయనను కోరిన జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించేంత వరకు దీక్షను విరమించేది లేదని అన్నారు. బీపీ షుగర్ లెవెల్స్ తగ్గి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఆయన దీక్షలోనే ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా దీక్షలో ఉన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని అంబులెన్స్లో ఎక్కించి కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే శాంతియుతంగా తమ నాయకుడు శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపడుతున్న నిరాహార దీక్షను భగ్నం చేయడంపై పార్టీ నాయకులు ఏరియా వైద్యశాల సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ శనివారం బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుండే పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. కావలి ప్రాంత వాసుల తాగు సాగునీటి పరిష్కారం కోసం తమ నాయకుడు శాంతియుతంగా చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడం సరికాదని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. బంద్ నేపథ్యంలో కావలిలో ఎక్కడ చూస్తున్న దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డిని శనివారం కావలి మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి పరామర్శించారు. కావలి ప్రాంతంలో సాగు తాగునీటి సమస్యపై చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమం అభినందనీయమని అన్నారు. జనరల్గా నాకైతే 15 years ఉంటుంది. ఉదయం మొదలు పెట్టి సాయంకాలం పెడతాం అంటే లేదు. మధ్యాహ్నం కూడా ట్యాబ్లెట్స్ కానీ ట్యాబ్లెట్స్ కూడా ఫుడ్ లేకుండా ఆడకుండా పడిపోద్ది. లేదు కాబట్టి మెడిసిన్ డౌన్ అవుద్ది. ట్యాబ్లెట్ వేసుకుంటే మరీ డౌన్. నేను 60 వచ్చిందండి. ఇప్పుడు సడన్గా 45 వరకు నిన్న అంటే మాకు ఒప్పుకోవచ్చని బలవంతంగా కావలి ప్రాంతంలో తాగు సాగునీటి సమస్య పరిష్కారం కోసం చేపట్టిన నిరాహార దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఏరియా వైద్యశాల నుండి డిశ్చార్జ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మొన్న 19వ తారీఖు నుంచి నిన్న రాత్రి వరకు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నాతో పాటు ఉండి ఈ రైతు సోదరులకి మంచి జరగాల, ప్రతి ఒక్క రైతు వేసుకున్న ప్రతి ఒక్క ఎకరా పండాల, అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ దాహత్య తీర్చాలా, దీని మీద శాశ్వత పరిష్కారం కావాలని నేను తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులు, మన రైతు విభాగం అధ్యక్షులు నాగరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు రాజమోహన్ అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే
సనత్కుమార్ రెడ్డి గారికి, నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ గారికి, విష్ణువర్ధన్ అన్న రాలేకపోయినా ఎందుకంటే మ్యారేజ్ ఉంది కాబట్టి పాపతి ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఆయన సహచరులంతా కూడా దీంట్లో పాల్గొని బాగా విజయవంతం చేయాలని విష్ణువర్ధన్ అన్న చెప్తున్నాడు. అందరూ వచ్చారు విష్ణువర్ధన్ అన్నకి. అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు సిపిఎం, సిపిఐ వాళ్ళందరికీ, వివిధ ప్రజా సంఘాలకి, అన్ని కార్మిక కర్షక సంఘాలకి, అదేవిధంగా ముఖ్యంగా ఈ వ్యాపారానికి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం చేస్తున్నాం కాబట్టి వివిధ మండలాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ, మహిళలకు, ముస్లిం సోదరులకు, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు, అన్ని వర్గాల వారికి, పోలీసు సోదరులకు, డిపార్ట్మెంట్కు అందరికీ, అదేవిధంగా ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హాస్పిటల్స్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి ఒక్క వ్యాపార వర్గాలు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మనం చేసేది రైతు సోదరుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈరోజు నాగరెడ్డి ఇందాక చెప్పాడు, ఇదేదో వైఎస్ఆర్ పార్టీ ప్రతాప్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని. క్రెడిట్ నాకు అవసరం లేదు. ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులైనా సరే, బీజేపీ నాయకులైనా సరే, మన జిల్లా మంత్రి గారైనా చొరవ తీసుకొని ఇది కానీ తీసుకొచ్చి రైతులకు కానీ ఇస్తే అంతకంటే సంతోషపడేది నాకు అంత సంతోషం. ఈ క్రెడిట్ అంతా కాబట్టి వాళ్ళకి తీసుకోమని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. మన సమస్య ఎంత తీవ్రంగా ఉంది కాబట్టి ఇప్పటికన్నా మన జిల్లా మంత్రి గారు, ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు స్పందించి మీరు కూడా పెట్టండి ఈ సమస్య మీద. నేను వస్తాను రమ్మంటే మీతో పాటు కూర్చొని మీకు సాంఘీభావం చెప్పి తప్పకుండా ఇది సాధించడానికి ముందుంటాం, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. మన కావలి నియోజకవర్గ సమస్యని, రైతుల సమస్యని తీర్చాలని మరొక్కసారి తెలుగుదేశం నాయకుడికి, మన జిల్లా మంత్రి గారికి చెప్పి మీరు చేయాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి సాగు చేయాలని అడుగుతూ, నాగరెడ్డి కూడా చెప్పాడు, మనకు హామీ ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఈ సమస్యకి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉండి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాధించడానికి ఎప్పుడు కూడా మన కావలి నియోజకవర్గ రైతాంగంకి సపోర్ట్గా ఉంటామని చెప్పడం. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బెడ్రగుంట రైల్వే కాలనీ నేటికి అదే పరిస్థితిలో ఉంది. కాలం మారుతున్నా అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించకపోవడంతో స్థానికంగా నివాసాలు ఉండేవారు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీ అంతా ముళ్లపొదలు, పిచ్చి మొక్కల మయంగా ఉండటంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని కాలనీవాసులు అంటున్నారు. రాత్రి వేళల్లో విధులు ముగించుకుని ఇంటికి రావాలన్నా చీకట్లో ఉద్యోగులు ఇబ్బందులు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భయంకరంగా చెట్లు, పాడబడిన కొంపలు ఇవన్నీ చూస్తుంటేనే అసలు అదే ఇంకన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ కోట రకంగా ఉంటే పట్టి ఇట్లా కాకుండా అచ్చిను దెబ్బకి ఏమో ఇళ్ళలేని పాములు వచ్చేసి ఆ పాములు ఒక పాడుకు వచ్చి అన్ని పాడుకు వచ్చేసి ఏంట్లో వెనకాల బాగుందిలే అంటే అంత బాగుంది, ఇంకా భయంకరంగా ఉంటుంది. అయ్యా కదా అయ్యాలా ఏదో తీస్తున్నారు కదా ఊరికి వెనక్కి వెళ్ళాలంటే ఆయన ఎక్కడైతే మధ్యాహ్నం పూట పాములు తిరుగుతుంటాయి ఇక్కడ. రాత్రి అనుకున్నాం మేము, మనం ఏమి చేయట్లేదు.
పరిధిలోని ముస్నూరు మర్రిచెట్టు కాలనీలో చేతి పంపులు పనిచేయకపోవడంతో మంచినీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఉన్న బోర్ నిరుపయోగంగా ఉన్న అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని అధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పట్టణ పరిధిలోని బుడంగుట్ట కాలనీలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదభరితంగా ఉంది. ట్యాంకుకు పగులిచ్చి ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాడ్లో సగం దాకా చూపిస్తాడంట నీకే. బోకోలు మండలం మొంగమూరు గ్రామానికి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గత 4 సంవత్సరాలుగా బ్రిడ్జి ధ్వంసమై ఉండటంతో గ్రామాల నుండి వచ్చే పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులకు బ్రిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన నూతన బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమస్య బ్రిడ్జి మాకు రాగల పోగలు ఎలా వస్తే రోడ్డు పోతాయి, రోడ్డు తర్వాత అంతా పోతాయి. ఇంక ఎటు పోలేక అందరూ ఇళ్లలో ఉండాల్సిందే, ఊళ్ళో ఉండాల్సిందే. అంతకంటే ఇంతకంటే పెద్ద రిస్క్ అనేది ఇంకేమీ లేదు. ఊరికి ముఖ్యమైన సమస్య పడిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. పట్టించుకునే వాళ్ళే లేరు. వర్షాలు వస్తే పరిస్థితి మీ పరిస్థితి వర్షాల పరిస్థితి ఊళ్ళో ఉంటామే. ఊళ్ళో ఉంటే ఇది ఈ రోడ్డు కూడా పోద్ది, అక్కడ బ్రిడ్జి కూడా పోయింది. ఈ 2 గారు లేకపోతే అసలు మాకు రాగల పోగలు ఏమి లేవు. ఊళ్ళో ఉండాల్సిందే. ఇంకా అన్నిటికీ ఇబ్బంది, బాగా ఇబ్బంది పడుతున్నాయి. చాలా ఇబ్బంది. చిన్న ఇబ్బంది కాదు, అది ఇది కాదు. అసలు ఎటు రాకలో పోగలు లేకపోతే పోవాలన్న పిడతలు, బయట పోవాలన్న కాలు, బయట వాళ్ళు అన్నిటికీ ఇబ్బంది సమస్య. కావలి నుంచి జోగంటిపళ్ళానికి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మట్టి రోడ్డు కావడంతో గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రమాదభరితంగా ఉంది. ఈ మార్గం గుండా ఎంతో మంది వాహనదారులు, ఆటోలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలలో వాహనాలు పడి మరమ్మతులు గురవుతున్నాయని పలువురు వాహనదారులు అంటున్నారు. అధికారులు స్పందించి సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప రైతులను పట్టించుకున్న పాపాన పోయిన దాఖలాలు లేవని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ మేరకు కావలికి విచ్చేసిన ఆయన స్థానిక శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి రైతాంగానికి సాగునీరుని తాగునీరుని అందించేందుకు తక్షణమే సోమశీల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని సంగం ప్రాజెక్టుని తక్షణమే నిర్మించి తీరాలి. నిర్మించడం ద్వారా మాత్రమే ఈ ప్రాంత రైతాంగానికి సరైన సక్రమమైనటువంటి సాగునీరు అందించగలుగుతారు. అశ్రద్ధ చేయవద్దు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి పట్టించుకోకుండా రకరకాలైనటువంటి విషయాలు పట్టించుకుంటున్నారు. అక్కడ చూస్తే మా ప్రాంతంలో చూస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయటం కోసం ఆయన తమ శక్తుల్ని వినియోగించవలసింది పోయి కొత్త ప్రాజెక్టులు అనే వంకతో పట్టిసీమ అనే ప్రాజెక్టుతో ఆయన కాలయాపన చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కేవలం ధనికులకి, కాంట్రాక్టర్లకి, కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న తప్ప సామాన్య రైతాంగానికి, సామాన్య జనానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఈషన్ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమని మేము భావిస్తున్నామంటే, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడానికి వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నవాళ్ళు, చాలా మంది కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వెదజల్లి చంద్రబాబు గెలుపు కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు కాకపోయినా మంత్రులు ఇచ్చి సత్కరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కార్పొరేట్ సంస్కృతి నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి, ముఖ్యంగా ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనేది గమనించి ఈ వ్యవసాయదారులకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా నేను కోరుతూ, మరి ఎవరైతే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని 2 రోజుల తర్వాత భగ్నం చేసినప్పటికీ నిరుత్సాహపడుకోకుండా వారు ముందుకు సాగాలని వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా అభినందన తెలుపుతూ, ముందు కూడా ఈ సోమశీల ప్రాజెక్టు నుంచి విడుదలయ్యేటటువంటి నీటిని సంగం ప్రాజెక్టు ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి రైతాంగానికి అందించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి గారు శాసనసభలోను అదేవిధంగా ప్రజా ఉద్యమాలతోనూ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసే విధంగా వారు చేయాలని, వారికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మొన్న 2 రోజుల పాటు నేను విన్నాను. అశేషమైనటువంటి ప్రజానీకం వారు చేస్తున్నటువంటి దీక్ష దగ్గరకు వచ్చి వారిని అభినందించి వారికి మద్దతు పలికారు. ముందు కూడా అదే విధంగా ప్రజలందరూ కూడా ఆయన పక్షాన్ని నిలబడి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రజానీకానికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దరపాడులో దాదాపు 700 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ప్రజలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రహదారులు అందని మాని పనులుగా మారాయి. సైడ్ కాలువలు అసలు నిర్మాణమే చేయలేదు. స్కూల్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు అధ్వానంగా ఉంది. చేతిపోరు గట్టు పగిలిపోయి రోడ్డుపై నీరు ధారాపాతంగా పారుతుంది. రోడ్డుపై అక్కడక్కడ నీటి గుంటలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. సమస్య పరిష్కారం కోసం కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని అన్నారు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి. ఈ సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాల వద్ద ఎమ్మెల్యే దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రధానమైన డిమాండ్ సంగం బ్యారేజ్ నిర్మాణం జరగాలి. అక్కడ నుంచి మీకు కావలి కాలువ
సో ఇవాళ ఉన్న కాలం కెపాసిటీ బ్యారేజ్ నిర్మాణం ఒకటే జరిగితే కాదు, అది ఏనాడో జరిగిన నిర్మాణంలో ఆ రోజు అక్కడ ఉన్న దాంట్లో 550 క్యూసెక్కులతో కేవలం 28,000 నుంచి 29,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే పరిస్థితిలో ఆ కాలం నిర్మాణం జరిగింది. మరి వాళ్ళు పోతిరెడ్డిపాడు 55,000 ఎప్పుడైతే తీసుకున్నామో అక్కడి నుంచి కాలం వెడల్పు చేస్తున్నామో సోమశిలను 30,000 నుంచి 70,000 తీసుకెళ్ళాం. కానీ కిందకి రైతులకి భూమికి నీరు అందించేలా కాలువలు లేకపోతే ఏమిటి ఉపయోగం? క్రమబద్ధమైన డిమాండ్ మీరు ఇక్కడ చేసేది ఇది ప్రభుత్వం తీర్చవలసిన బాధ్యత. అయినప్పటికీ కూడా వాళ్ళ బాధ్యతను మర్చిపోయినప్పుడు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అపోజిషన్ పార్టీగా ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయడం కేవలం ప్రభుత్వ విధానంలో ఈ ప్రాంతానికి కావాల్సిన న్యాయబద్ధమైన కోరిక కోసం మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో జరిగిన దీక్ష కాదు, మీరందరూ ఇచ్చిన మద్దతు కూడా దానికోసం కాదు. ఒక న్యాయబద్ధమైన ఒక ధర్మబద్ధమైన ఈ ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం తీర్చవలసిన బాధ్యత కార్యక్రమం కోసమే మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ కాలువకు నీళ్ళు వస్తేనే, ఈ బ్యారేజీ నీళ్ళు వస్తేనే పంటలు పండుతాయి. పంటలు పండితేనే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారాలు పంటలు అన్ని ఉంటేనే మనం అందరం బాగుంటాం. అలాగే అధికార వర్గాలు కూడా మేమేమి వాళ్ళ అధికారాలకి లేదా పోలీసు వ్యవస్థకి వ్యతిరేకం కాదు. మేము ప్రజా సమస్య పరిష్కారాల కోసం చేస్తున్న పోరాటం ఇది. దాంట్లో అందరూ కూడా దయచేసి సహకరించండి. ఇది మనందరికీ సంబంధించిన విషయం. ఒక కావలి నియోజకవర్గానికే కాదు, 5 నియోజకవర్గాలకి, నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన అంశం. రెండోది కూడా కావలి మంచినీళ్ళు లేని పరిస్థితి. రేపు రాబోయే నెలలో అసలు మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని పరిస్థితి. తాగునీరు ఇప్పటికే తాగునీరు లేదంట. సో ఇది మనకి అవసరం కాదు, ఏదో రైతులు చేసుకున్నారులే లేదా ఏదో ఎమ్మెల్యే గారు చేసుకున్నారులే అనే భావనతో అన్ని వర్గాలని కూడా దయచేసి ఈ డిమాండ్ సాధన కోసం ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసికట్టుగా నడుద్దాం. సో ఇదేమి రాజకీయ అంశం కాదు, మాకు వచ్చే లబ్ధి కాదు. మరొకసారి చెప్తున్నాను, రాబోయే 4 సంవత్సరాల్లో ఎటువంటి ఎన్నికలు లేవు. ఇది ధర్మబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్. సో చట్టపరంగా సాధించుకుందాం. దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా నడుస్తాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.